ఇంట్లోకెళ్ళి బయటకు పోయేంత తప్పు నేనేం చేసినా? నువ్వు వెళ్ళే మళ్ళీ నాకు ఎదురు మాట్లాడకు చెప్తానా. అగో నువ్వేం మాట్లాడతానో నీకన్నా అర్థమైతుందా? చెప్తినట్టలేదానే నువ్వు నడుము. ఏం తింటావే అసలే కలుగుతలేవు. అగో నిన్ను కాదా నేనే తింటానా? నీకు పెట్టలే నేను తింటానా? లేదు లేదు నాకు దాచుకొని నువ్వేదో తింటానవు. గందుకే బండకు బండైనవు. గందుకే బండకు బండైనవు. అబ్బో ఈయన గారు రోజు మటన్ చికెన్ తెచ్చి పెడతాడట, నేను తిని బండ అయినట. తినకేం చేస్తానవే? ఇల్లు ఉడతానో అలుపు చల్లుతానో 4 బోళ్ళు తోముతానో 2 బట్టలు వింటుతానో బోర్లు ఒక్కరు పట్టాను. గంతేగా నువ్వు చేసే పని. చెప్పుడు కాదు చేస్తే తెలుస్తుంది. ఆ మాత్రం పని నేను చేసుకుంటా గానీ నువ్వు బయటికి పోయి 10 రూపాయలు సంపాదించుకురా పోవే, నేను చూస్తా. అట్లనా? నువ్వు ఇంట్లో పని చేసి చూడు, నేను బయటికి పోయి పని చేసుకుని పైసలు తీసుకురాకపోతే అప్పుడు అడుగు. వామ్మో 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 నువ్వు మాటలు బాగా తెలిసినవే. గిట్లా కాదు, ముందుగానే నా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళు. అగో మళ్ళా కదా మాట మాట్లాడతావు. ఇప్పుడు నేను ఏం చేసినా? గిట్లా కాదు గాని అగో జరగనే జరుగుతలేవు. ఏం తింటావే? నా రెక్కిరిగినట్టుంది. ఇష్టపడ్డ నీ అబ్బా నీ రెక్కిరు తట్టుక పెడతా గాని ముందుగా నా ఇంట్లోకి వెళ్ళి నడువు. వామ్మో ఈ ఆడలను పని చెప్పకుండా ఇంట్లో ఉంచితే దిక్కు వల్ల ముచ్చట్లు ఎల్లు పెట్టి మమ్మల్ని నిరికిస్తారు. నిన్నేం దిక్కుమాల ముచ్చట్లు పెట్టినా నిన్ను ఎల్లరికిచ్చినా? గిట్లా కాదే, ఊకుంటే నువ్వు మాట మాటకు సమాధానం ఇస్తావు. నువ్వు నడువు. అరే ఏందిరా ఏం చేస్తున్నావు? నేను నా పిల్లాన్ని నూకేసుకుంటా ఏమన్నా చేసుకుంటా, నువ్వెందుకు ఆపుతానావు? అరే బుద్ధుందారా నీకు? ఎవరన్నా కట్టుకున్న పిల్లాన్ని ఇంటికెళ్ళి బయటికి నూకేస్తారా? చూడు బావా. చూతానా నువ్వైతే లోపలికి వెళ్ళమ్మా. ఏమరా ఏమంటలేవు? అడుగు బావా, అట్లనే అడుగు. నేను అడుగుతా కానీ నీవు లోపల పోమ్మా. ఏరా ఏం మాట్లాడతలేవు? తెలివి తక్కువ దద్దమ్మా. తెలివి ఉంటేనే కదా బావా. నువ్వు లోపల పోమ్మా, నేను చూసుకుంటా కానీ. అరే శంకర్, మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఇట్లా చేసుడు కరెక్ట్ కాదురా. ఆమె అలిగి అవగారింటికి పోతే ఎవరి పరువు పోతారా? అవును బావా, ఇప్పుడు నేను అలిగినా, ఇప్పుడు నేను మామగారింటికి పోతా ఇక. అరే ఆగమ్మా నువ్వు, ఆగు నేను మాట్లాడతా కదా. ఆగు దా నువ్వురా. నువ్వు లోపలికి రామ్మా. నువ్వు బాధపడకు, నేను మనతో మాట్లాడతా కానీ. నువ్వు ఆగన్నా, ఇది ఇట్లా తినది, దీనికి భర్త పూజ కావాలి. ఏంది వదినే అట్టిగా కోపాన్ని సల్లార్చినావు? అబ్బో కోపం ఎందుకయ్యా నీకు అంత కోపం? రవలు ఏం చేసిందని చెప్పు. చెప్పురా, అడుగుతుంది కదా చెప్పు. నా ఫోను పాస్వర్డ్ తెలుసుకొని వాట్సాప్ చూసింది వదినే. వారిని దీనికేనారా ఉరికిచ్చి కొడుతున్నావు? దిమాగ్ తక్కువ. గట్ల పెట్టు బావా గట్టి. నువ్వేందమ్మా వాడి ఫోన్ ఎందుకు చూసినావు? గిని మంచిగా ఉన్నది. మొగున్ ఫోను పెళ్ళం చూడకుంటే ఇంకెవరు చూస్తారు? బావా నువ్వు కృష్ణుని పేరు పెట్టుకున్నా రాములు లెక్కుంటావు, అక్కని మంచిగా చూసుకుంటావు. ఈయనే శంకరుడు అనే పేరు పెట్టుకున్నాడు. పార్వతి లెక్క నేను ఇంట్లున్నా, బయట గంగ లెక్క ఇంకో ఆయన మెయింటైన్ చేస్తాడు. అవురా నిజమేనా? ఏ ఊకో అన్న, అదేదో వాగుతాంది. అయినా ఈ పెళ్ళమూల మధ్య మనం ఎందుకు? నడు. ఏంది లేనిపోని అన్ని మా అన్నకి ఎక్కించి చెప్తానవా నిన్ను? బావా అయ్యో నువ్వేంటి మళ్ళా? నాడు ఇంటికి పోదాం. ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళ మధ్యలో ఏలు పెట్టద్దని? ఇగో రవలి 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 ఏమైంది? రవలి కనబడతలేదు. అంటే ఆమె కనిపించినంత చిన్నగా అయిపోయింది. అయింది రవలి కనబడతలేదు. మీ తమ్ముడు ఎల్లబట్టినట్టున్నాడు. ఏం మాట్లాడుతున్నావే? అయ్యో నేను ఆపలేకపోతునే. సాల్తీ ఆపినావు గాని ఆయన ఏ అర్ధరాత్రి వెళ్ళగొట్టినట్టున్నాడు. వాడిని అడిగితే అయిపోతుంది కదా. పా అడుగుదాం. అడుగుదామని లేపితే ఎంతకు లేత్తలేడు. ఆయన పండుకొనే ఉన్నాడు. పా అడుగుదాం పా. ఈ తమ్ముడు ఎల్లగొట్టుడేందో అన్న అప్పుడేందో నాకేం అర్థమైతలేదు.
శంకర్ శంకర్ పిల్లం మీద సోయి లేకుండా ఎట్లా వన్నాడు చూడు. అరే శంకర్ లే. ఏందన్నా పొద్దు పొద్దున మంచి నిద్ర చేయబట్టినావు. అరే శంకర్ రవలి పోయిందిరా. ఏందన్నా మరి రవలి చచ్చిపోయిందా? రవలి ఓనా రవలి ఫోన్ పాస్వర్డ్ చెప్పబోతే చచ్చిపోతావా రవలి? ఓ రవలి నీకు అప్పుడే నూనెలు వింటున్నా అరే రవలి. ఓ రవలి నువ్వు ఇంకెన్ని నిమిషాలు ఉన్నదే రవలి. ఓ రవలి ఆపు నీ ఏడు పాడుగాను. పోయిందంటే చచ్చిపోయిందని కాదు. ఏంది చచ్చిపోలేదా? మరి లేచిపోయిందా? ఓ రవలి ఓ నా రవలి నువ్వెందుకు లేచిపోయినవే రవలి? ఓ రవలి నీకేం తక్కువ చేసిందే రవలి? ఓ రవలి నువ్వేదంటే ఊరికిన కాదే రవలి. ఓ రవలి ఫోన్ కాల్ కూడా ఇవ్వకపోతే మాత్రం వాడి రవలి. ఓ రవలి అవే మాట్లాడరా ఆపు. అవారంటే ఏం కావచ్చు. మరి ఇల్లంతా చూసిరా? అంతటి చూసినావు శంకర్. రోజు లేవంగానే ఆకలి కూడా చలుకు చల్లేది. మరి ఊడిసి చల్లలేదా? ఉంటే కదా ఊడ్చేది అందుకు. కాదు వాదినే మొగడు పిల్లలు అన్నాక 4 మాటలు అనుకుంటారు కూడుంటారు కోపం వస్తో తెప్పేస్తారు. అలిగి అవ్వగారింటికి పోతుంది చెప్పు. అరే అవగారింటికి పోయిందా లేదా మీ మాకు ఫోన్ చేసి కనుక్కోదా శంకర్. ఆడో కంత్రిగాడన్నా ఆయనకి ఫోన్ ఆయనకి ఫోన్ చేసి నీ మాట్లాడా. అరే ఎందుకురా? నేను మా మామకు ఫోన్ చేయా. మీ అత్తగారింటికి పోయిందో లేదో ఎట్లా తెలవాలరా? ఫోన్ చేసి కలిపి నేను మాట్లాడతా. ఇంకో అన్న రింగ్ అయితే మాట్లాడే. హలో మామ. అల్లుడు శంకర్ చెప్పు. మీ అల్లుని కాదు మామ. ఆగో మామ అంటున్నావు అల్లుడు కాదంటావు, ఇదేం కథ? మామ నేను కృష్ణను, శంకర్ వాళ్ళ అన్నను. ఓ కృష్ణ నువ్వా? ఏంది గిట్లా ఫోన్ చేసినావు? అది అది అడుగు. అరే ఆగ్రా ఇట్లాంటి విషయాలు మెల్లగా కదా రొక్కలు రాలేదంటే పుస్తకం మా మీద పడుతుంది. అది కృష్ణ నాకు ఫోన్ చేసి అవతల ఎవరితోడో మాట్లాడతాడు. అది నీకు ఇన్నొచ్చిందా మామ? ఏదో సగం సగం వినొత్తాంది. నా బిడ్డ రవలెట్లుంది? రవ్వలకి ఏది మామ జబర్దస్తున్నది. చాలా రోజులే మాట్లాడక ఒకసారి ఫోన్ ఇస్తావా? ఇస్తా మామ ఇప్పుడే ఇస్తా. అరే శంకర్ రవ్వలకి ఫోన్ ఇవ్వమంటుండ్రా. ఆగో రవలి వాళ్ళ ఇంటికి వచ్చిందా రాలేదా కనుక్కోమంటే అదే అనుకునుగుతావేందే? ఇప్పుడు చూడు. అరే రవ్వలి ఆడికి పోలేదని తెలిసింది కదా, ఏం చెప్పమంటావు? చెమటకమేందని చెప్పే. సరే అట్లే చెప్తా. మామ రవలి సెంపడికి పోయింది మామ. చిచి రవలి దుకాణానికి పోయింది మామ. అగో అల్లుడేదో కంగారుగా ఉన్నాడు. ఏం జరిగిందో ఇంటి దాకా పోతా. అరే మీ మామ ఇంటికి వస్తున్నట్టు రా. ఏంది ఇంటికి వస్తాడట? మళ్ళా మా మామని ఎందుకు పిలిచినవే? నేనే పిలిచిండ్రా. మరి అత్తండని నీకేం తెలుసు? మీ మామ ఫోన్ కట్ చేయకుండానే అల్లుడు ఏదో కంగారు ఉన్నాడు పోయి చూసొస్తా అనే మాట నాకు అనిపించిందిరా. అరే మా మామగాడు అత్త రొల్లి పెడతాడే, ఆ రవలు ఎక్కడున్నావు చూద్దాం పారి. అయిన దానికి కాదానికి పిల్లాన్ని తిట్టకురా అంటే నువ్వు వినవెందుకురా? అగో నేనెందుకు తిడతాను నన్ను అంటావు? పాస్వర్డ్ తెలుసుకొని వాట్సాప్ ఓపెన్ చేసినందుకే పిల్లని వెళ్ళగొడతావా? మీకు అర్థమైతే లేదు వదినే. వాట్సాప్ అంటే అలా పెద్ద ప్రపంచం ఉంటది, అయినా మీకు తెలియద్ది. అరే శంకర్ నువ్వు పోచమ్మ వాడికి పోయి ఎత్తుకు. రూపా నువ్వు కింద వాడికి పోయి ఎత్తుకు. మరి నువ్వు? నేను ఆ నర్సయ్య గడికి పోయి వెతుకుతా. ఇప్పుడు అర్థమైందారా పిల్లాన్ని చీటిమాడికి తిట్టొద్దు కొట్టొద్దు అనేది? ముఖ్యంగా అంటే అవగారింటి పోతాడు చేయొద్దు. ఇప్పుడు చూడు ఏమైందో ఏం సంగతో. అబ్బా నువ్వు అట్లా భయపెట్టకు వదినే, ఏం కాదు కానీ. ఏం కాదంటే వెంది పిల్లగా పొద్దుగల ఎంత ముద్దుగా ఊడి చల్లి ముద్దుగా ముగ్గు పెట్టేది, నువ్వు లేవక ముందే ఛాయ్ పెట్టించేది. బెల్లం అంటే ఎట్లా చూసుకోవాలి, బెల్లం లెక్క చూసుకోవాలి. సరే వదినే, ఈ కాడ నుంచి రవల్ని కొట్ట తిట్ట మంచిగా చూసుకుంటా. అబ్బా మా తమ్ముడు మంచి మాట చెప్పాడు. అరే రవల్ ఎక్కడుందో చూద్దాం పారా.
సంది మొత్తుకుంటానా ఇంట్లో నా మొగుడు వినిపించుకుంటానే కదా. ఒక లాట్రిన్ కట్టిమంటే కట్టిస్తలేడు, ఎంత ఇబ్బంది అవుతుందో. కిలోమీటర్ దూరం నడవాలి. ఏడికి పోయినవే? పొద్దున లేవంగానే అందరూ ఎడిపోతారు, సెమ్మటిగా పోతారు. మరి ఎందుకు అడుగుతాను? అరే మన ఇంటి ఆటోలను బయటకు పంపడం ఎందుకురా? పాయకర కట్టడానికి ఎన్ని పైసలు అవుతావో చెప్పురా, నేను ఇస్తా. సరే అన్న, ఇయ్యాలనే కూలలో పిలిపించి ఇయ్యాలనే కట్టిస్తా. పాయకాన్ని కట్టినామనుకో నా పరిశాని పోతుంది. వెల్కమ్ టు 11 టీవీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి వీడియోస్ కోసం మా ఛానల్ ని అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.